ఆదాబ్ హైదరాబాద్లో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. సో నిన్న పోరాటాల పోరుబిడ్డకు పురస్కారం నోబెల్ బహుమతి వచ్చిందేమో. మచోడా నోబెల్ ఈమెకు కొరీనా మచోడాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. పాపం ట్రంప్ గారి నుంచి ఎడుతానంటే వాడికి ఇవ్వలేదని చెప్పి. ఇక అసలు ఈ అడ్డుకుంది ఎవరు? జీవో 9పై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, 42% రిజర్వేషన్ బిల్లుపై పార్టీలు తలవమాట. అసలు ఎవరి వల్ల ఆగింది, ఎందుకు ఆగింది, ఏంటి అనేది ఒక స్పెషల్ స్టోరీ కనిపిస్తుంది ఆదాబ్లో మనకి. ఇక మా ధైర్య సాహసాలను పరీక్షించొద్దు, తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి తన బాటలో నడవాలంటూ పాకిస్తాన్కు మంత్రి హితవు. సో మన మీద ఒకవైపు పాకిస్తాన్ కుట్రలు చేస్తాం, మనల్ని టార్గెట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే, ఇంకోవైపు పాకిస్తాన్లోనే బలూచిస్తాన్ కావచ్చు, పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, వీళ్ళు పాకిస్తాన్ని శత్రువుగా ట్రీట్ చేసి అటు నుంచి జరుగుతుంది ఒకవైపు. ఇంట్రెస్టింగ్ అది. జూబ్లీ హిల్స్ గెలిచి మోడీకి గిఫ్ట్ ఇస్తారటైనా రామచంద్రరావు గారు. మాట్లాడదాం సార్, మీ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు గిఫ్ట్ ఇస్తారా, ఏమి ఇస్తారో మాట్లాడదాం మనం ఒకసారి. ఇక హైడ్రా హై స్పీడ్ అంట. బంజారా హిల్స్ వద్ద హైడ్రా భారీ ఆపరేషన్. రోడ్ నెంబర్ 10లో 5 ఎకరాల ఆక్రమణ. హైడ్రాకు జలమండల అధికారుల ఫిర్యాదు. విలువ 750 కోట్లు ఉంటుందని అంచనా అంట. సో ఫెన్సింగ్ ప్రభుత్వ ల్యాండ్ అంటూ బోర్డులు, మంచి విషయమే. ఈ జూబ్లీ హిల్స్లో కూడా ఏదో ఆర్మీ ల్యాండ్ ఏదో లాక్కున్నారు ఏదో ఒక అలిగేషన్ వినిపిస్తుంది. వాటి గురించి కూడా ఏమైనా హైడ్రా పట్టించుకుంటుందా? ప్రజలకు నామాలు పెట్టిన నమిశ్రీ. కోట్లు భూమి కాజేసి బహుళ అంతస్తుల నిర్మాణం, నకిలీ పత్రాలతో భూ హక్కులు పొందిన సంస్థ ఇది. నమిశ్రీ గురించి కూడా చూద్దాం మనం. ఇక నగర అభివృద్ధికి ఏటా 10,000 కోట్లు అంట. అండ్ ఇంత ఎత్తారు మరి. శరవేగంగా అభివృద్ధి చెందిన హైదరాబాదు. రియల్ ఎస్టేట్ అంటే నిర్మాణాలు కాదు, నమ్మకం అంట. రియల్ ఎస్టేట్ కోసం ప్రభుత్వమే ప్రమోషన్ చేస్తుంది మన దగ్గర. ఏమండి, జనంలోకి మావోలు. డీజీపీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు. కుంకటి వెంకయ్య, మొగిలిచెర్ల వెంకట్రాజు, తోడెం గంగా లొంగిపోయినట్టు వెల్లడి. ఇటీవల కాలంలో మొత్తం 403 మంది మావోలు లొంగిపోయారంటండి. ఇక నెక్స్ట్ ఈగల్ టీం భారీ ఆపరేషన్. డ్రగ్స్ ముఠా నుంచి 3 కోట్ల హవాలా. నైజీరియా డ్రగ్స్ క్వారంటైన్కు సరఫరా. కింగ్ పిన్ దర్గారాం ప్రజాపతి అరెస్ట్ చేశారట. ముంబైలో ఈగల్ టీం సంచలనం అంటండి. సో నిన్న ఒక భారీ భూకంపం వచ్చింది మనకి ఫిలిప్పైన్స్లో. దాదాపు 7.4 మ్యాగ్నిట్యూడ్గా వచ్చింది ఆ భూకంపం. సునామీ హెచ్చరికలు జారీ చేసి, మరి సునామీ వచ్చిందో లేదో తర్వాత అప్డేట్ లేదు దాని గురించి ఎక్కడ మనకి. ఇక ముంబై తరహాలో వైజాగ్ని డెవలప్ చేస్తారని చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక దీపావళికి బాణాసంచా కాల్చనివ్వండి. సుప్రీంను అభ్యర్థించిన రాష్ట్రాలు. రాత్రి 8 నుంచి 10 వరకు 2 గంటల పాటు అనుమతించాలని వినతి. మనకేందో ఈ కర్మ. ప్రతి సంవత్సరం కూడా దీపావళి జరుపుకోవాలంటే మనం అడుక్కోవాలి, వినాయక చవితి జరుపుకోవాలంటే అడుక్కోవాలి, దేవి నవరాత్రులు జరుపుకోవాలంటే అడుక్కోవాలి.